రెప్పపాటులో మహిమావసరం ధరించుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే మంచిది 7 సంవత్సరాల విందు, వెళ్ళిపోకపోతే 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. నీకు ఆధార్ కార్డు ఉంటుందా? దేనికి పనికిరాదు. నీకు ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, ఓటేయలేవు. నీకు ఏటీఎం కార్డు ఉంటుంది, నీ డబ్బులు కూడా నువ్వు తీసుకోలేవు. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. ప్రభు చెప్పాడు సూచనలు. 666 అనే ముద్ర రాబోతుంది, జాగ్రత్తగా ఉండండి, ఆ ముద్రలో జ్ఞానం ఉన్నది అని చెప్పాడు. రాబోయే కాలంలో ఒక చిన్న సిమ్ కంటే ఇంకా చిన్న సైజు చిప్పు తీసుకొస్తారు. అది మనకి నుదుటిని కానీ లేకపోతే మణికట్ట మీద కానీ వేస్తారు. మనం ఇంకేం పని చేయమని దానికి అటాచ్ చేసి పెడతారు. అది సాతాను గాడి క్రియ. నువ్వు ఏదైనా ప్రయాణం చేయాలంటే అది చూపిస్తానే నీకు టికెట్ వస్తుంది, ఏదైనా కొనాలంటే చూపిస్తానే కట్ అయిపోద్ది. ఆల్రెడీ దానికి సిగ్నల్గా కొన్ని సాతాను గాడు ముందే క్రియేట్ చేశాడు. ప్రతి ఒక్కరికి గూగుల్ పే, ఫోన్పే ఉంది. అదొక ముద్ర, ప్రతి షాపులో ఆ ముద్ర పెట్టుంటారు స్కాన్ చేయమని. ఆయన చెప్పాడు ఆ చిప్పుని ఇక్కడ కానీ పెడతారని. దానికి సూచనగా కరోనా టైంలోనే సాతాను గాడు తీసుకొచ్చాడు. మనం ఏదైనా ట్రైన్ ఎక్కాలన్నా, ఫ్లైట్ ఎక్కాలన్నా, ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళాలన్నా ఒక టెంపరేచర్ మీటర్ ఇక్కడ పెట్టేవాళ్ళు, జ్వరం ఉందా లేదా అని, లేదంటే ఇక్కడ పెట్టేవాళ్ళు. దానికి సూచనే అది. ఒకరోజు నోట్ల మార్పిడి చేశారు, తర్వాత 2000 నోట్లు పెట్టారు, ఆ రోజు కూడా పోయింది. ఈ ఉన్నాయి కూడా తీసేస్తారు. తొందరలో అంతా కార్డు సిస్టమ్ చేస్తారు, యూపీఐ సిస్టమ్ చేస్తారు. అవేం పనికిరావు. మళ్ళీ సాతాను గారు 666 పెడతారు. ప్రభు ఏమని చెప్తానంటే ఆ 666 ముద్ర మీరు వేయించుకోవద్దు. అది వేయించుకుంటే మీకు పరలోకంలో ప్లేస్ లేదు. అది వేయించుకుంటే భూమి మీద మీరు నాశనం అయిపోతారని చెప్పాడు. ఇదంతా జరగకముందే ఆయన వస్తాడు. ఇప్పుడు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకుగా లేకపోతే ఆయన వస్తాడు, 2వ రాకడలో ఆయన సంఘాన్ని ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నీకు శ్రమలు తప్పవు. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రభు అప్పుడు భూమి మీదకి వస్తాడు సంఘాన్ని తీసుకొని రెండోసారి. 2వ రాకడలో 2 పర్యాయాలు. ఒకటి రహస్య రాకడ, 2 బహిరంగ రాకడ. రహస్య రాకడలో అందరూ వెళ్ళిపోయారు, మిగిలిన వాళ్ళకి శ్రమ. 2వ రాకడలో ఆయన మొత్తాన్ని తీసుకొని వస్తాడు. 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు ఆయన ఈ భూమిని. మీకు అందరికీ తెలుసు ఆ యేసు ప్రభు వారి ఈ భూమిని 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అన్నంతా ఒకసారి చేతులు ఎత్తండి. అసలు మీకు తెలియదు. ప్రకటన గ్రంథం చదవండి, దాంట్లో క్లియర్గా ఉంది. మనకి రాజు ఏ జగన్మోహన్ రెడ్డో, ఏ చంద్రబాబు నాయుడు, ఏ మోడీనో, పవన్ కళ్యాణో కాదు. మన రాజు, మన మంత్రి, మన ప్రభువే. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఫస్ట్ వచ్చినప్పుడు దరిద్రుడిగా వచ్చాడు. ఆయన ఇప్పుడు రాజ్యాన్ని ఏలడానికి రాజుగా రాబోతున్నాడు. మన క్యాపిటల్ ఏ అమరావతి, విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీయో కాదు. మనకి యెరూషలేమే క్యాపిటల్. ఎవరైతే 2వ రాకడలో ఎత్తపడతారో వాళ్ళంతా భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు 1000 సంవత్సరాల్లో అధికారులుగా పరిపాలిస్తారు. ఆయన మనకి రాజుగా ఉంటాడు, మనమంతా మంత్రులుగా ఉంటాం. ఇది సత్యం. బైబిల్ చెప్తుంది, నేనేదో కల్పితం చెప్పట్లేదు మీకు.